ఫ్యాన్స్ తగ్గించు. ఆ ఫ్యాన్ ఉదయకాల ఆరాధన కొరకు యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు చదువుకుందాం. బుక్ ఆఫ్ యెహెజ్కేల్ గ్రంథము 37వ అధ్యాయం. యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడినై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలో నన్ను దిప్పెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలం ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా, అది నీకే తెలియదని నేను అంటిని. అందుకు ఆయన ప్రవచనమెత్తి, ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట ఆలకించుడే. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చున్నదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ప్రభు ఈ వాక్య భాగంలో దీవించును గాక. తలలు వంచుతాం. పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, చదవబడిన వాక్యం మా వెనుకలో దీవించమని, ఈ వాక్యం మేము చదువుతుండగా, వినుచుండగా, ధ్యానిస్తుండగా ప్రభా మీ ఆత్మ మా మీద సమృద్ధిగా కుమ్మరించండి. మమ్మల్ని మీ స్వాధీనంలో ఉంచుకొని మీరే మాతో మాట్లాడమని, మీ యొక్క ఆత్మ ప్రత్యక్షత మాకు సమృద్ధిగా దయచేయమని, వినుచున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు అభిషేకించమని యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. ఈ ఉదయకాలం మనం ధ్యానిస్తున్న వాక్య భాగం అంశము ద డ్రై బోన్స్, ఎండిపోయిన ఎముకలు. ఎండిన ఎముకలు. ఈ ఎండిపోయినటువంటి లేదా ఎండినటువంటి ఎముకల గురించినటువంటి ఒక ప్రవచనం యెహెజ్కేలు ప్రవచిస్తున్నాడు. దీనికి అంతటికీ అనేక కారణాలు ఉన్నాయి. యెహెజ్కేలు అనే మాటకు గాడ్ విల్ స్ట్రెంగ్థెన్, దేవుడు బలపరచును, యెహెజ్కేలు అనే మాటకు అర్థం. మరి ఈ యెహెజ్కేలు ప్రవక్తగా ఉన్నాడు. గ్రేట్ ప్రాఫిట్, మేజర్ ప్రాఫిట్స్లో ఈయన ఒకడు. యెహెజ్కేలు గ్రంథం చాలా పెద్దగా ఉంటుంది. చాలా సుదీర్ఘమైన ప్రవచనాలు ఉన్నాయి. ఒకప్పుడు యెషయా ఇశ్రాయేలు గురించి ప్రవచించాడు. ఇశ్రాయేలీలు చెదిరిపోతారు, గుడ్డివారైపోతారు, వాళ్ళు ప్రపంచంలోని అన్ని మూలలకు చెదిరిపోతారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 11 నుంచి 13 వచనాల వరకు వాళ్ళు చెదిరిపోతారనే ప్రవచనం చెప్పబడింది. ఆ తర్వాత కొంతకాలానికి ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు కూడా మరొక ప్రవచనం చెబుతున్నాడు. దేవుడు ఆయనతో చెప్పిస్తున్నాడు. ఏమని? రెస్టోరేషన్ ఆఫ్ ఇజ్రాయెల్, చెదిరిపోయినటువంటి ఇశ్రాయేలీలు మళ్ళీ సమకూర్చబడతారు. అది ప్రవచనం యొక్క సారాంశం. ప్రపంచంలోని నలుమూలలకు చెదరగొట్టబడినటువంటి ఇశ్రాయేలీలు మళ్ళీ తిరిగి వాళ్ళ దేశానికి వస్తారు. వాళ్ళ స్వదేశంలో వాళ్ళు ఉంటారు. వారు గొప్ప సైన్యంగా తిరిగి వస్తారు. ఇది అక్కడ ఉన్నటువంటి ఉద్దేశం. రెస్టోరేషన్ ఆఫ్ ఇజ్రాయెల్. మరి యెహెజ్కేలు కాలంలో ఇశ్రాయేల్ దేశము మరియు యూదా దేశము రెండు కూడా రాజకీయంగా చాలా నలిగిపోయాయి. అలాగే అస్సీరియా చేతిలో వాళ్ళు చెదిరిపోయారు. ఇశ్రాయేల్ మరియు యూదా
యూదా దేశం బబులోను చేతిలో నాశనం అయిపోయింది. ఇశ్రాయేల్ దేశం అశ్షూరు రాజుల చేతిలో నాశనం అయిపోయింది. పూర్తిగా చెదరగొట్టబడ్డారు. దే వర్ స్కాటర్డ్, దే వర్ డిస్ట్రాయిడ్. చంపబడ్డారు, బానిసలుగా కొనిపోబడ్డారు. బబులోను దేశంలో వాళ్ళు 70 సంవత్సరాలు బానిసలుగా ఉంటే, ఇశ్రాయేల్ దేశమేమో అశ్షూరు చేతిలో దాదాపు 220 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. ఇలా చెదిరిపోయినటువంటి ఈ దేశం మళ్ళీ బాగుపడుతుందా? దేవుడు మాట ఇచ్చాడు. ఆ రోజే యెషయా గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనంలో మనం చూసినప్పుడు, ప్రభువా ఎన్నాళ్ళ వరకు అని నేను అడగగా, ఆయన నివాసులు లేక పట్టణములను, మనుష్యులు లేక ఇల్లును పాడగు వరకు, దేశం బొత్తిగా బీడగు వరకు, యెహోవా మనుష్యులను దూరముగా తీసుకొని పోయినందున దేశంలో నిర్జన స్థలములు విస్తారముగు వరకు అలాగున జరుగును. ప్రవచించినటువంటి యెషయా ప్రవచనం నెరవేరింది. ఇశ్రాయేలీయులు చెదరగొట్టబడ్డారు, బానిసలుగా కొనిపోబడ్డారు, చంపబడ్డారు, ఈడవబడ్డారు, అసహించుకోబడ్డారు. అన్ని దేశాలలో వారు చెదరగొట్టబడ్డారు. అశ్షూరు రాజులు, అలాగే బబులోను రాజులు ఈ ఇశ్రాయేలు మరియు యూదా దేశాలను నాశనం చేశారు. ఇటువంటి కండిషన్లో కూడా ఎండిపోయినటువంటి ఎముకల లోయను గురించిన ఒక దర్శనం ప్రవక్తకు వస్తుంది. యెహెజ్కేలు ప్రవక్తకు దేవుడు చెబుతున్నాడు, యెహెజ్కేలు నీవిలాగు చెప్పుము, యెహోవా హస్తము నా మీదికి వచ్చెను. యెహెజ్కేలు 37:1. యెహోవా హస్తము నా మీదికి వచ్చాను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకుని పోయి ఎముకలతో నిండిన ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా. ఎండిపోయినటువంటి ఎముకల లోయ ఒక దర్శనం. అది ఇశ్రాయేలీయుల ఆత్మీయ స్థితి లేదా వాళ్ళ భౌతిక స్థితి కూడా అలాగే ఉంది. అటువంటి కండిషన్లో మరి దేవుడు దర్శనం ద్వారా ప్రవక్తను దర్శించి, ఆ ప్రవక్త ద్వారా ఒక ప్రవచనం ఎత్తి పలికించి దాని నెరవేర్పు చూపిస్తున్నాడు. ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడిను, అవి కేవలం ఎండిపోయినవి. ఇంకా లైఫ్ లేదు అందులో, ఇంకా బతికే ఛాన్స్ లేదు, అవి కదిలాడే ఛాన్స్ లేదు, అవకాశమే లేదు. ప్రతి ఎముక ఎండిపోయింది, ఎముకల గుట్టలు కనబడుతున్నాయి. ఆ ఎముకల మధ్యలో యెహెజ్కేలును తీసుకెళ్ళి ఉంచాడు దేవుడు. ఆత్మవశుడై ఉన్నాడు, ఆత్మలో ఇది జరుగుతుంది. యెహెజ్కేలు ఆత్మ ఆ ఎముకల లోయలోకి వెళ్ళిపోయింది. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఇటు అటు తిరిగి ఒకసారి చూడు, ఈ ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా? 3వ వచనంలో ఆయన, నరపుత్రుడా, ఓ సన్ ఆఫ్ మ్యాన్, ఓ ప్రాఫెట్, ఓ ప్రవక్త, ఓ నరపుత్రుడా, ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా అని నన్ను అడగగా, ప్రభువా యెహోవా అది నీకే తెలియని నేనంటిని. అవును, అదంతా దేవునికి తెలుసు. బ్రతుకుతాయో అలాగే ఉండిపోతాయో యెహెజ్కేలుకి ఏం తెలుసు? దేవుడు చెప్తే కానీ అవి జరగవు. అందుకు ఆయన ప్రవచనం ఎత్తి, ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఇదేంటి? ఎండిపోయిన ఎముకలు దేవుని మాట వింటాయా? వాడికి నోరు లేదు, అవి పలకలేవు, అవి ఎండిపోయి ఉన్నాయి, జీవము లేదు, నో లైఫ్. జీవము లేనటువంటి ఎముకలు బ్రతుకుతాయా? కానీ ప్రవక్తతో దేవుడు పలికిన మాట చూడండి, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఆ మాటకు వస్తే, మీరు ఒక పర్వతాన్ని చూసి, ఓ పర్వతమా నువ్వు వెళ్ళి సముద్రంలో పోయి పడుము అని ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన మాట గుర్తొస్తుంది. పర్వతానికి నోరు లేదు, కానీ దేవుని మాటలో పవర్ ఉంది. హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలు కూడా బ్రతుకుతాయా? ఎండిపోయిన ఆత్మీయ జీవితం బాగవుతుందా? చెడిపోయింది ఏదైనా మళ్ళీ తిరిగి బాగవుతుందా? దేవుని మాటకు అన్నీ బాగవుతాయి. సే హల్లెలూయా. ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా,
మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. యెహెజ్కేలు ఎముకలతో మాట్లాడుతున్నాడు. ఓ ఎండిపోయిన ఎముకలారా, యెహోవా మాట వినండి. ఆయన మాట వింటే మీరు బ్రతుకుతారు, అంతే. ఎండిపోయిన ఎముకలే బ్రతకగా సజీవంగా బ్రతికున్న మనుషులు తిరిగి బ్రతకరా? లేదా నిర్జీవంగా ఉన్నవారు జీవానికి రారా? పడిపోయిన వారు లేవలేరా? నశించిన వారిని బాగు చేయలేమా? చూసారా? ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం మీ మీద కప్పెదను. మీలో జీవాత్మ నుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. వాళ్ళకు ఒక సమస్య ఉంది. ఇంత జరిగింది, మా దేశం ఇట్లా పాడైపోయింది, మా పరిస్థితి ఏంటి అని వాళ్ళు బాధతో ఉన్నారు, మిగిలిన ఇశ్రాయేలీలు అందరూ. 11వ వచనం చూడండి. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులను అందరినీ సూచించుచున్నవే. బతికున్న వాళ్ళు కూడా ఎండిపోయిన ఎముకలతో సమానం, చచ్చిన వారితో సమానం బతికుండి. ఎందుకంటే వాళ్ళు దేవుని మాట వినడం లేదు, వాళ్ళ సొంత ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. దేవుని చేత ప్రమాణం చేయించుకున్న రాజు కూడా దేవుని మాట వినలేదు. పొరుగు రాజులకు లోబడి ఉండమని దేవుడు చెప్పినప్పుడు ఆయన లోబడలేదు. అప్పుడు ఆయన నాతో ఇట్లా, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలీయులందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయేను, మన ఆశ విఫలమాయను, మనము నాశనమైపోతామని అనుకొనుచున్నారు. ఏం మిగిలింది? అంతా పోయింది, మనం నశించిపోయాము. అయ్యో, మా ఆశ గతించిపోయింది, మనం నాశనమైపోతుంది అని అనుకొనుచున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, ఎండిపోయినవి ఆత్మీయ జీవితం కానీ, శారీరక జీవితం కానీ, రాజకీయ జీవితం కానీ, కుటుంబ జీవితం కానీ తిరిగి అది బ్రతుకుతుంది. సే హల్లెలూయా. కాబట్టి ప్రవచనం ఎత్తి వారితో ఇట్లానము, ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఎండిపోయిన ఎముకలైన ఇశ్రాయేలీయుల విషయంలో ఆత్మీయంగా అదొక దర్శనం. డ్రై బోన్స్ వ్యాలీ అంటారు, ఎండిపోయిన ఎముకల లోయ. ఇశ్రాయేలు దేశం గురించి రాయబడినటువంటిది. చెదిరిపోయిన ఇశ్రాయేలీయులు, పడిపోయిన ఇశ్రాయేలు దేశం. అప్పుడు అది మళ్ళీ తిరిగి బాగవుతుందా? అది బాగుపడాలంటే, అది ఎలా మళ్ళీ తిరిగి బ్రతకాలంటే ఏం చేయాలి? అయితే దేవుని మాట వినాలి. 7వ వచనం, ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా, ప్రవక్త ప్రవచిస్తున్నాడు. ఒక మాట అలా వదిలేశాడు గాలికి, ఎముకలు వింటున్నాయి. ఎండిపోయిన ఎముకల మధ్యలో నిలబడి ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. విడిపోయినటువంటి ఎముకలు ఒక్కసారిగా అతుక్కున్నాయి. గడగడ గడగడ ధ్వని పుట్టింది ఎముకల మధ్యలో, కదలికి వచ్చేసింది. ఎండిపోయిన ఎముకలే ఒక అస్థి పంజరం లాగా తయారయ్యాయి. చెదిరిపోయినవన్నీ మళ్ళీ అతుక్కున్నాయి. చూసారా? నేను చూస్తుండగా, ఇంకా చూస్తున్నాడు ప్రవక్త, ఇదిగో నేను చూస్తుండగా నరములను మాంసమును వాటి మీదకి వచ్చేసాను. మొదట ఎముకలు అతుక్కున్నాయి, తర్వాత నరములు మాంసం వచ్చేసింది, వాటిపైన చర్మము కప్పబడింది. అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రం లేకపోయాను. అంతవరకు వచ్చాయి, జీవాత్మ లేదు. ఆత్మ లేకపోతే అవి చనిపోయినట్టే. ఆత్మ లేనివాడు, చనిపోయిన వారికి ఆత్మ ఉండదు, వెళ్ళిపోయి ఉంటుంది. అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లనుము, ప్రభువు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలు దిక్కుల నుండి వచ్చి హతులైన వీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడుము. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చను. వారు సజీవులై లేచి లెక్కింపశక్యము కాని మహాసైన్యమై నిలిచిరి. సే ఆమేన్, సే హల్లెలూయా. ఇదంతా దేవుని మాట నుండి కలుగుతున్నటువంటిది. ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. చనిపోయిన వారు లేచి నిలబడ్డారు. ఎండిపోయిన ఎముకలు అతుక్కున్నాయి,
నరములు, మాంసము, చర్మము వచ్చేసింది, జీవాత్మ కూడా వచ్చేసింది. 4 దశలు, 4 స్టేజెస్. 4 దశల్లో జీవాత్మ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు వాళ్ళు లేచి నిలబడ్డారు, నిలిచిరి. అప్పుడు ఆయన నాతో ఇట్లా అన్నాడు, నరపుత్రుడా, ఈ ఎముకలు ఇశ్రాయేలుని అందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయిను, మన ఆశ విఫలమైన, మనము నాశనమైపోతామని అనుకొనుచున్నారు. లేచి నిలబడిన తర్వాత కూడా అదే మాట, మళ్ళీ అదే మాట, మనం నశించిపోతుంది. కాబట్టి ప్రవచనమెత్తి వారితో ఇట్లానము, ప్రభు యెహోవా సెలవిచ్చినదేమనగా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను తెరచెదను, సమాధులలో నుండి మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వచ్చేదను. గాడ్స్ ప్రామిస్, దేవుని యొక్క వాగ్దానం అంతా దేవుని మాట మీదనే జరుగుతుంది. ఎందుకంటే సృష్టికర్త ఆయనే కాబట్టి. నా ప్రజలారా, నేను సమాధులను తెరిచి సమాధులలో ఉన్న మిమ్మల్ని బయటికి రప్పించగా నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవానకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేరుతుందని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. గాడ్స్ వాయిస్, ద వర్డ్ ఆఫ్ గాడ్, ద ప్రామిస్ ఆఫ్ గాడ్, ద ప్రాఫెసీ త్రూ ద ప్రాఫెట్. ప్రవక్త ద్వారా ఒక ప్రవచనం, దాని నెరవేర్పు జరగాలి. ప్రతి ప్రవచనం కూడా నెరవేరితేనే వాళ్ళు ప్రవక్తలుగా ఉంటారు. ఇది ఒక అద్భుతమైనటువంటి దర్శనం ఇశ్రాయేలుని గురించి రాయబడింది. 4 దశల్లో వాళ్ళు తిరిగి లేస్తారు, వాళ్ళు ఒక దేశంగా ఏర్పడతారు. మహా సైన్యం అంటున్నాడు, గొప్ప సైన్యమై వాళ్ళు తమ స్వదేశానికి తిరిగి వస్తారు అన్నాడు. 70 సంవత్సరాల తర్వాత బబులోన్ నుంచి వాళ్ళు బయటకు వచ్చేసారు, వాళ్ళ దేశానికి చేరుకున్నారు, ఇశ్రాయేల్ దేశానికి. దాదాపు 200 సంవత్సరాల తర్వాత అష్షూరు దేశం నుండి అందరూ ఇశ్రాయేలీలందరూ ఇజ్రాయెల్ దేశానికి వచ్చారు. అష్షూరు దేశంలో ఇశ్రాయేలీలు, అష్షూరు అంటే నీనెవే పట్టణం, నీనెవే క్యాపిటల్ సిటీగా ఉండే. అందుకే ప్రవక్త అయిన యోనా నీనెవే పట్టణ ప్రజల రక్షణ కూడా ఇష్టపడలేదు. ఆయన కోపం మీద ఉన్నాడు, ఈ ప్రజలు మమ్మల్ని నాశనం చేశారు. నీనెవే పట్టణ ప్రజలు ఇశ్రాయేలీలను బతికున్న వాళ్ళని సమాధి చేసేవాళ్ళట. అంత ఘోరమైన శిక్షలతో బాధించారు. కారణం ఏంటంటే వాళ్ళు దేవుని మాటకు లోబడలేదు. ఇశ్రాయేలీలు దేవుని మాటకు లోబడకపోతే దేవుడు వారిని శత్రువులకు అప్పగించేసాడు. జరిగేది అదే. మనం కనుక దేవుని మాట వినకపోతే మనల్ని శత్రువు చేతికి అప్పగించే ప్రమాదం కూడా ఉంది. అందుకే నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. మీరు బ్రతుకున్నట్లు నా ఆత్మను మీలో ఉంచి మీ దేశంలో మిమ్మల్ని నివసింపజేసేదను. యెహోవానకు నేను మాట ఇచ్చి దాన్ని నెరవేరుతున్నానని మీరు తెలుసుకొందురు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు మాట ఇస్తే దాన్ని నెరవేరుస్తాడు. నిజంగా దేవుని మాట ఎంత శ్రేష్టమైనది. ద వాయిస్ ఆఫ్ గాడ్, ద వర్డ్ ఆఫ్ గాడ్. ఎన్ని సంవత్సరాలైనా అది నెరవేరిపోతుంది, అది నెరవేరుతుంది. హల్లెలూయా. యెషయా ప్రవచించిన ప్రవచనం చెదిరిపోతారని చెప్పాడు. యిర్మీయా కూడా చెప్పాడు, బబులోను చేతికి అప్పగించబడబోతున్నారని యూదులు. కాబట్టి ఈ ప్రవచనాలన్నీ మళ్ళీ ప్రవక్తను పంపి మళ్ళీ వాటిని నెరవేర్పులోకి తీసుకొస్తున్నాడు దేవుడు. ఇశ్రాయేలు దేశం ఒక దేశంగా ఏర్పడుట అంటే క్రీస్తు 70 సంవత్సరంలో చెదిరిపోయిన దాని గురించి కాదు ఆయన చెప్పేది. చెదిరిపోయినటువంటి యూదులందరూ మళ్ళీ ఒకే దేశానికి వచ్చి ఒక్కటిగా ఉండబోతున్నారు అన్నాడు. అది అందరూ కలిసి ఒక్కటిగా ఉండబోయేది ఎప్పుడు అని అంటే పూర్తిగా ఇప్పుడు అన్నమాట. ఇప్పుడు 2 దేశాలు లేవు. ఇజ్రాయెల్ అనే ఒక్కటే దేశం ఉంది. ఓన్లీ 1 నేషన్, 1 ఫ్లాగ్, 1 కరెన్సీ. దేశ రాజకీయాలు అన్నీ కూడా మరి అంటే ఆ దేశాన్ని ఈరోజు వాళ్ళు నిలబెట్టుకోగలుగుతున్నారు. యెషయా, యిర్మీయా ప్రవచించినటువంటి ప్రవచనాల నెరవేర్పులు. Both Isaiah and Jeremiah predicted a return from captivity, but Ezekiel's vision goes beyond. Political and religious reawakening of Israel. రాజకీయంగాను అంటే దేశపరంగాను అటు ఆత్మీయంగాను. దేశంగా ఉంటే సరిపోదు, ఆత్మీయంగా ఉండాలి. మనం మనుషులుగా బ్రతికితే సరిపోదు, ఆత్మీయంగా ఉండాలి. దేవుడు కోరుతున్నది అదే.
గాడ్ వాంట్స్ అవర్ స్పిరిచువల్ లైఫ్. ఈ దేశం స్థిరపడి స్థిరంగా బలంగా ఆర్థికంగా ఆర్థికంగా రాజకీయంగా అన్నింటిలో కరెక్ట్ ఉంటే సరిపోదు. దేవునికి ఆత్మీయ స్థితి కావాలి. God wants us to be spiritual, not ritual, only spiritual. ఆచారపరంగా లోక క్రమాన్ని మనం అనుసరించే వాళ్ళంగా ఉండకూడదు. దానివల్ల గొప్ప శిక్ష వస్తుంది. ఎందుకంటే దేవుడు అసహించుకుంటున్నాడు. దాని విడిచి బయటికి రమ్మన్నాడు. మనం బయటికి రావాలి. కమ్ అవుట్. అయితే ఇక్కడ ఇశ్రాయేలీలు యెహెజ్కేలు ప్రవచనం ద్వారా యిర్మీయా యెషయా ప్రవచించిన వాటికన్నా భిన్నంగా ఇంకా డీప్గా భవిష్యత్తు గురించి మాట్లాడుతున్నాడు. యెహెజ్కేలు ప్రవచనాలు చూస్తే ఎంత అద్భుతంగా ఉంటాయంటే 37, 38, 39, 40, 44 అధ్యాయాల వరకు ప్రతి చాప్టర్లో భవిష్యత్తు గురించి రాయబడి 1000 ఏళ్ల పరిపాలన కూడా ఉంది అందులో. థర్డ్ వరల్డ్ వార్, మూడవ ప్రపంచ యుద్ధం గురించి 38, 39 అధ్యాయాలు, 39, 40 అధ్యాయం కట్టబోయే మందిరం గురించి రాయబడింది. మిలేనియం, ఎవ్రీథింగ్. యెహెజ్కేలు అంటేనే టాప్ ప్రాఫిట్. ప్రకటన గ్రంథం ఎలాగో యెహెజ్కేలు దానియేలు గ్రంథాలు అలాంటివి. కాబట్టి యెహెజ్కేలుకు ఇవ్వబడినటువంటి దర్శనం ఇశ్రాయేలీయుల గురించి ఇవ్వబడింది. వాళ్ళ దేశం తిరిగి దేశంగా మారిపోతుంది. అంటే చెదిరిపోయిన వాళ్ళు తమ స్వదేశానికి వస్తారు. స్వదేశంలో వారు నాటబడుదురు. ఇదంతా జరగడానికి 4 స్టేజెస్ ఉన్నాయి. 4 స్టేజెస్. 4వ స్టేజీ జీవాత్మ వారి లోపలికి రావడం. 4వ స్టేజిలో జీవాత్మ వారి లోపలికి రావడం. దేవునికి మహిమ కలుగును గాక. ఈ 4 దశల్లో 4వ దశ జీవాత్మ అన్నాడు. సంఘ చరిత్ర చూసినప్పుడు ప్రవక్త దీన్ని సంఘానికి పోల్చి చెప్తున్నాడు. సంఘ చరిత్ర గమనించినప్పుడు లేదా సంఘం యొక్క ఆత్మీయ స్థితిని 4 దశల్లో చెప్తున్నాడు. సంఘకాల దూతలు కూడా 4 దశల్లో ఈ యొక్క పరిచర్యను కొనసాగించారు. నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిసము, ఆ తర్వాత వాక్య ప్రత్యక్షత. నీతీకరణ మార్టిన్ లూథర్ కాలంలో, శుద్ధీకరణ జాన్ వెస్లీ కాలంలో, పరిశుద్ధాత్మ బాప్తిసం పెంతెకొస్తు కాలం. ఇప్పుడు ఒరిజినల్ వాక్యము, సత్యవాక్యము మళ్ళీ తెర మీదకి రావడం 4వ దశ. వాక్యం వచ్చేంత వరకు అక్కడ జీవము లేదు. ఈ వాక్యముతోటే జీవం సంఘానికి. 4వ దశ ఈరోజు మనం కలిగి ఉన్నటువంటిది. సాయంకాలపు వెలుగు. మరి సాయంకాలపు వెలుగు అనేది నిజంగా 4వ దశను సూచిస్తుంది. 4th స్టేజ్ ఏంటి? ఆ 4వ దశ. దేవుడు ఆ రోజు చెప్పాడు, మరి నేను పునరుద్ధరిస్తాను అని. ఆ 4వ వర్తమానం ఏమై ఉండును? ఆ 4వ వర్తమానం కూడా ఏమై ఉండును? వాక్యముపై వెలుగును ప్రకాశింపజేయును. వాక్యము ముందుగా నిర్మించబడినందున అది ముందుకు రావలసి ఉన్నది. ఎవరో ఒకరు దానిని చేయవలసి ఉన్నది. ఎందుకనగా నేను పునరుద్ధరించదనని ప్రభు సెలవిచ్చాను. నేను పునరుద్ధరించదను, అది నిజం. సాయంకాలపు వెలుగు ముందు నిర్ణయింపబడిన వాక్యము ద్వారా ప్రకాశింపవలసి ఉన్నది. అవునండి, సాయంకాలపు వెలుగు ముందుగా నిర్ణయించబడిన వాక్యము ద్వారా ప్రకాశింపవలసి ఉన్నది. ఆ 4వ వర్తమానం ఈరోజు ప్రకాశిస్తుంది మన మధ్యలో. అవును, సాయంకాలపు వెలుగు యెరూషలేములో ప్రకాశించదు. సాయంకాలపు వెలుగులు యెరూషలేములో ప్రకాశింపవు. ఎందుకంటే సాయంకాలం కాదు, యెరూషలేము ఉదయకాలం ఉంటుంది, ఈస్ట్లో ఉంటుంది. ఎందుకంటే సూర్యుడు ఉదయించేది తూర్పున, అస్తమించేది పడమర. సాయంకాలపు వెలుగు ఎటు వస్తుంది? పడమటి వైపు వస్తుంది. అంటే పడమట ఎవరున్నారు? అమెరికా దేశం ఉంది, తూర్పున ఇశ్రాయేలు దేశం ఉన్నది. సాయంకాలపు వెలుగులు యెరూషలేములో ప్రకాశింపవు. సాయంకాలపు వెలుగులు ఎక్కడికి వెళ్ళును? మరి సాయంకాలపు వెలుగులు పడమరలో వచ్చును. ఎందుకొరకు? వాక్యంపై ప్రకాశించుట కొరకు. ఏమిటి? ఫలమును పక్వమునకు తెచ్చుట కొరకు. ఆ వధు వృక్షమును అవే సూచనలతో, అద్భుతములతో ప్రారంభములో వారు కలిగి ఉండిన
ఫలములతో వచ్చును. సాయంకాల సమయమున వెలుగు కలుగును, అది నిజం. అపొస్తలుల కాలము నాటి అవే ఫలాలు, అదే అద్భుతాలు, అవే సూచక్రియలు, అదే హృదయ రహస్యాలు, అదే అద్భుతాలు, అదే వాక్యము తిరిగి అంత్యకాలంలో మళ్ళీ తిరిగి వస్తుంది. అది సూర్యాస్తమయ సమయంలో సాయంకాలపు వెలుగు, అదే వర్తమానం. సేమ్ మెసేజ్, సేమ్ గాడ్ విత్ సేమ్ మెసేజ్, సేమ్ పవర్. సాయంకాలం వస్తుంది, అది జీవాన్ని ఇస్తుంది. ఈ ఎముకలకు జీవం ఎలాగో ఈ గుడ్డివైపోయినటువంటి సంఘ శాఖలకు జీవాన్ని ఇచ్చేటువంటి వాక్యం ఇది. ఎండిపోయిన ఎముకలకు జీవాన్ని ఇస్తుంది, ఎండిపోయిన సంఘ శాఖలకు జీవాన్ని ఇచ్చేది ఇదే. అక్కడ ఎముకలు ఉన్నాయి, నరం ఉంది, నరాలు ఉన్నాయి, మాంసం ఉంది, వాటి మీద పొదగబడిన చర్మం ఉంది, కానీ వాటిలో జీవాత్మ లేదు. అవి కదులుతున్నాయి, ఎముకలు కదులుతున్నాయి, జీవాత్మ లేదు. బట్ ద వర్డ్ ఈస్ ద లైఫ్. వాక్యమే జీవమై ఉన్నది, సత్యవాక్యమే జీవమై ఉన్నది. సాయంకాలపు వెలుగే వాటికి జీవాన్ని ఇస్తుంది. ఆ రోజు యేషయా ప్రవచించాడు, వీరు గుడ్డివారు అయిపోతారు. గుడ్డివాళ్ళు అయ్యారు. ఇశ్రాయేలుకు గుడ్డితనం కలుగజేసింది దేవుడే. ఎందుకంటే అన్ని జనులకు ద్వారాలు తెరవడానికి, వారు పడిపోయినప్పుడు, వారు నమ్మనప్పుడు, వారు చెడిపోయినప్పుడు వారిని గుడ్డివాళ్ళని చేశాడు. యేషయా 6:10 వారు గుడ్డివారు అయిపోదురుగాక అని ప్రవచించాడు. హెజ్కేలులో మళ్ళీ వాళ్ళు తిరిగి వస్తారు, చూడగలుగుతారు, వాళ్ళ దేశం ఏర్పడుతుందని చెప్పాడు. గుడ్డివారు అయిపోయినటువంటి ఇశ్రాయేలీలు చూడగలిగే దినం వస్తుంది. ఈ సాయంకాలపు వెలుగు. మరి ఈ వధు వృక్షం యొక్క పునరుద్ధరణ అనే వర్తమానంలో ప్రవక్త ఇవన్నీ చెప్పుకొస్తున్నాడు. వధు వృక్షం ఎలా మళ్ళీ పునరుద్ధరించబడుతుంది? ఏదైనా తోటలో ఆదమ్మవ్వలు ఎలా పడిపోకముందు ఎలా ఉన్నారో అలాంటి వధువు యొక్క వృక్షం, వధువు అనే ఆ వృక్షానికి ఎంతో మంది వధువులు చేరవలసిన వారు ఉన్నారు. అంత్యకాలంలో ఈ వధు వృక్షం ఎలా పునరుద్ధరించబడుతుందంటే ఈ విధంగా ఎండిపోయిన ఈ ఎముకల ఆ దర్శనంలో జీవాత్మ ఎలాగైతే వచ్చిందో అలాగే ఈ పడిపోయినటువంటి ఆచారాలతో నిండిపోయిన ఈ క్రైస్తవ సమాజానికి జీవం కావాలి. ఈరోజు ఇట్ రిక్వైర్డ్ ద లైఫ్, ద వర్డ్, ద ట్రూత్. సత్యం కావాలి. ఎండిపోయిన ఎముకలు మళ్ళీ బ్రతకాలి. మనం అలా వచ్చిన వారమే. మనమందరము ఆ వధు వృక్షంలో భాగం ఇవ్వడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. ఆ వధు వృక్షంలో నేను సూచనలతో, అద్భుతములతో, ప్రారంభంలో వారు కలిగి ఉండిన ఫలములతో వచ్చును, సాయంకాల సమయమున వెలుగు కలుగును. హల్లెలూయా. ప్రవచనం ఎత్తి చెప్పుము, ఈ ఎముకలు జీవించునా. ఆ సంఘం యొక్క 4 దశలు ఏమిటి? యెహెజ్కేలులోని ఎండిన ఎముకల నుండి వచ్చుచున్న 4 దశలు ఏమిటి? అయితే వాటి మీద చర్మం కప్పినప్పుడు జీవము రాలేదు, గాలి వాటి మీద వీచినప్పుడు జీవం వచ్చినది. ఆ 4వ వర్తమానికుడు జీవము తెచ్చినప్పుడు జరిగినది. నేను పునరుద్ధరించదనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. యెహోవా మహిమ, యెహోవాకు మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక, దేవునికి మహిమ కలుగును గాక అంటున్నాడు ప్రవక్త. అవును, ఎండిపోయిన ఎముకలు 4వ వర్తమానికుడు. అంటే 4వ వర్తమానికుడు అంటే అంత్యకాల వర్తమానికుడు. లూథర్ నుంచి మొదలుకొని లూథర్ కాలంలో లూథర్ వర్తమానం, వెస్లీ కాలంలో వెస్లీ వర్తమానం, పెంతెకొస్తు యుగంలో పెంతెకొస్తు వర్తమానం. ఒకదాని నుంచి ఒకటి వెలుగు పెరుగుతూ ఉంది. కానీ వాక్యం వచ్చేంత వరకు ఆ వెలుగు నిజమైన వెలుగు కాదు. అంత్యకాల వర్తమానంలో వాక్యము మెయిన్. ఎందుకంటే దేవుని మాట వల్లనే జీవం కలిగింది. దేవుడు తన మాట వలన బ్రతికిస్తున్నాడు. వాక్యం అంటే లెక్కలేని వాళ్ళు, వాక్యం అంటే చదవలేని వాళ్ళు, వాక్యం అంటే ధ్యానించలేని వారు దాన్ని చూడలేరు. వధువు అందరికీ వేరుగా ఉన్నది అన్నాడు. మరి ఒక వధు వృక్షం గురించి దేవుడు మాట్లాడుతూ, ఆమె ఒక ప్రవక్త మాట్లాడుతూ, ఆమె వేరుగా ఉన్నది, ప్రత్యేకంగా ఉంది, ఆమె ఒక స్వతంత్రురాలు, ఆమె ఎంతో ప్రత్యేకముగా ఉన్నటువంటిది. దేవునికి మహిమ కలుగును గాక. ఎండిపోయిన ఎముకలు బ్రతుకుతాయా? బ్రతికే అవకాశం ఉందా? ఎండిపోయిన ఈ ఎముకలు ఎలా బ్రతుకుతాయి? దేవుని మాట వలన బ్రతుకుతాయి, దేవుని వాగ్దానం వలన బ్రతుకుతాయి, దేవుని వాక్యం వలన బ్రతుకుతాయి. ప్రభువైన యేసుక్రీస్తు ప్రవచించిన ప్రతి మాట కూడా
ఎండిపోయిన ఎముకలను బ్రతికిస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సే హల్లెలూయా. 4 దశల ఈ వాక్యము 4 దశలుగా ఎముకల మీద పనిచేసినటువంటి ఆ ప్రవచనం మన ఆత్మీయ జీవితానికి ఎంత ఉపయోగమో, ఎంత అవసరమో చూడండి. వధు వృక్షం యొక్క పునరుద్ధరణ అనే వర్తమానం మీరు ఒకసారి చదవాలి, ఎందుకంటే అందులో ఇవన్నీ తేటగా ఉన్నాయి. వధు వృక్షం ఎలా మళ్ళీ పునరుద్ధరించబడింది, సంఘం పడిపోయి మళ్ళీ తిరిగి ఎలా లేస్తుంది, ఎత్తబడే విశ్వాసానికి ఏ విధంగా చేరుకుంటుంది, ఇవి అందులో భాగమై ఉన్నాయి. ఎత్తబడే విశ్వాసానికి చేరుకోవాలి. మొదటి వరుస నీతీకరణ, తర్వాత శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిసం, ఆ తర్వాత తలరాయి వచ్చుచున్నది. అదేమిటి? ఆ పరిశుద్ధాత్మను కలిగిన ఆ గుంపు ఆయన వెళ్ళిపోక మునుపు ఉన్న అదే రకమైన పరిచర్యలు అమర్చబడుటకు గాను పదును చేయబడుచున్నది. ఆయన తిరిగి వచ్చినప్పుడు నీతీకరణను, శుద్ధీకరణను, పరిశుద్ధాత్మ బాప్తిసం కలిగిన వారు ఎత్తబడుటలో ఆయనను కలుసుకొందురు. నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఇవి కలిగిన వారు చూసారా, ఆయనను కలుసుకొందరు. ఎత్తబడ్డలో ఆయనను కలుసుకొందరు. ఆ పిరమిడ్ మరలా నిలిచెను, దేవుని ఇల్లు మరలా జీవించును, ఆ జీవ వృక్షం మరలా ఎదుగుచున్నది. 4వ వర్తమానం పునరుద్ధరించే వర్తమానం, అన్ని సరిచేసే వర్తమానం, నిర్మించబడిన వాక్యం ద్వారా ప్రకాశించబడినటువంటి ఆత్మీయ జీవితం. బై ద రివీల్డ్ వర్డ్, బయలుపరచబడిన వాక్యం. ఎండిపోయిన ఎముకలను బ్రతికించే వర్తమానం ఇది. ఎండిపోయిన జీవితాలను బాగు చేసే వర్తమానం. వ్యక్తిగతంగానే కాదు, టోటల్ ప్రపంచవ్యాప్తంగా సంఘాలన్నీ కూడా ఈ వర్తమానం కిందికి రావాలి. సత్యం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది మనుషులు కలిగజేసింది కాదు. గాడ్స్ ప్రొవైడెడ్ ప్రాఫిట్, దేవుడు సిద్ధపరిచిన ఒక ప్రవక్త. ద ప్రొవైడెడ్ మినిస్ట్రీ, ద ప్రొవైడెడ్ విండికేటెడ్ మినిస్ట్రీ. ప్రపంచవ్యాప్తంగా దేవుని శక్తి చేత రుజువుపరచబడిన వర్తమానం ఇది. ఎక్స్ట్రాడినరీ మెసేజ్, ఎక్స్ట్రాడినరీ ప్రాఫిట్. ఆ రోజు యెహెజ్కేలు ప్రవచించినట్టుగానే ఈరోజు మన ప్రవక్త ద్వారా కూడా ఎన్నో ప్రవచనాలు నెరవేరాయి. ఆయన జీవితమే అద్భుతాల నిలయం. యేసుక్రీస్తు తలరాయిగా వస్తున్నాడు. ఆ వాక్యమే తలరాయి. ప్రభువు యేసుక్రీస్తే ఆ తలరాయి, పిరమిడ్ మీద తలరాయి. తలరాయి వల్లనే దానికి అందం. కాబట్టి వధు వృక్షం యొక్క పునరుద్ధరణ ఈ తలరాయి వలన, అనగా వాక్యముతో కాదుగా రుజువు చేయబడుతుంది, వాక్యంతోనే చూపించబడుతుంది. తలరాయి వాక్యమే, క్రీస్తు యేసు. ఇశ్రాయేలు అనుకున్నారు ఆ రోజు, మా ఆశ విఫలమాయను, మేము నశించిపోతుమి, అయ్యో ఇంకేం మిగలలేదు, వీఆర్ లాస్ట్, వీఆర్ డిస్ట్రాయిడ్, మేము పూర్తిగా నశించిపోయాము, మాకు ఇంకా ఏ నిరీక్షణ లేదు, అంతా నిరాశ నిరాశ అనుకున్నారు. యెషయా గ్రంథం 40:27 చూద్దాం. యెషయా గ్రంథము 40:27. యాకోబు నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేళ అనుచున్నావు. ఇశ్రాయేలు నీవేళ ఇలాగ చెప్పుచున్నావు, నీకు తెలియదా, నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు, ఆయన సొమ్మసిల్లడు అలయడు, ఆయన జ్ఞానమును శోధించుట అసాధ్యము. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. సే హల్లెలూయా. 31 యెహోవా కొరకు ఎదురు చూచు వారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజుల వల్ల రెక్కలు చాపి పైకి ఎగురుదురు, అలేక పరిగెత్తుదురు, సమస్యలుగా నడిచిపోదురు.
అంటే ఈ పక్షిరాజు వర్తమానం ఎవరి చేతికి వస్తుందో వారి ఆత్మీయ జీవితం ఇలా ఉంటుంది. వాళ్ళు యెహోవా కొరకు ఎదురు చూస్తున్నవారు. They are waiting for the coming of the Lord Jesus Christ. యేసుక్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తున్నారు. వారు పక్షిరాజుల వలె సిద్ధంగా ఉన్నారు, సిద్ధపడుతున్నారు. పక్షిరాజు ఆహారం, పక్షిరాజు నడక, పక్షిరాజు యొక్క రెక్కలు, పక్షిరాజు యొక్క ప్రత్యేకతలు, వెరీ సెపరేటెడ్ లైఫ్, హైయెస్ట్ లివింగ్ స్టాండర్డ్స్, ఉన్నతమైన ఆత్మీయ విలువలు, ఇవన్నీ కలిగినటువంటి ఈ పక్షిరాజు పిల్లలు అవి ఎగురుతూ పరిగెత్తుతూ అలసిపోకుండా సొమ్మసిల్లకుండా ఉంటాయి. వర్తమానంలో ఉన్న భావన అది. వర్తమానం కలిగిన వాళ్ళు ఎవ్వరు కూడా అలసిపోరు. ఈ వర్తమానం నమ్మేవాళ్ళు కానీ, ఈ వర్తమానం చదివే వాళ్ళు, ధ్యానించే వాళ్ళు కానీ ఎప్పుడు అలసిపోరు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద మెసేజ్. ఎందుకంటే అది దేవుడు స్వయంగా తెచ్చిచ్చిన వర్తమానము, అంతేకాకుండా శక్తివంతమైన కార్యాలతో కూడినటువంటిది. 49వ అధ్యాయం 14వ వచనం, యెషయా గ్రంథము 49వ అధ్యాయం 49, చాప్టర్ 49, ఐజియా 49:14. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరుచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నవి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క ప్రవచనం. ఇశ్రాయేలీయులు అనుకుంటున్నారు, అయ్యో మేము నశించిపోతుంది, మా పని అయిపోయింది, మాకేం మిగిలింది అనుకుంటున్నారు. కానీ దేవుడు అంటున్నాడు, మీరు ఇలా అనుకుంటున్నారని కూడా దేవుడు చెప్తున్నాడు. కానీ మీరు అనుకున్నట్టు కాదు, మీరు ఇంకా ఉన్నతమైన స్థితికి రాబోతున్నారు. నేను మిమ్మల్ని ఒకే దేశంలో నాటబోతున్నాను. యు ఆర్ గోయింగ్ టు కమ్ బ్యాక్. పాలు తేనెలు ప్రవహించు దేశంలో నేను మిమ్మల్ని స్థిరపరుస్తాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 77వ కీర్తన 6-7 వచనాలు. 77వ కీర్తన 77, Psalms 77, 6 and 7. నేను పాడిన పాట రాత్రంతా జ్ఞాపకం చేసుకుందును, హృదయమును ధ్యానించుకుందును. దేవా, నా ఆత్మ నీ తీర్పు మార్గములు శ్రద్ధగా వెతికెను. ప్రభువు నిత్యం విడనాడునా, ఆయనకి ఎన్నడను కటాక్షింపడా, ఆయన కృప ఎన్నటికి లేకుండా మానిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరములకు తప్పిపోయినా, దేవుడు కటాక్షింపక మానేనా, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండానా. అందుకు నేను ఇలాగ అనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు నందిన అనుకున్నటకు నాకు కలిగిన శ్రమే కారణం. ఎక్కువ శ్రమ కలిగినప్పుడు మనం ఇలా అనుకుంటాం. దావీదు కీర్తనలో కూడా, ఆ కీర్తన కూడా అలాగే ఉంది. అవును, అందరి అనుభవాలు అలాగే ఉన్నాయి. ఎక్కువ శ్రమ కలిగినప్పుడు దేవుడు నన్ను మర్చిపోయాడు, నన్ను విడిచిపెట్టాడు, నా ప్రార్థన వినడం లేదు, నాకు సహాయం చేయడానికి రావడం లేదు, ఇలాంటి మాటలు మనం అంటుంటాం. యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సుకు తెచ్చుకొందును. యెహోవా చేసిన కార్యములను, గతంలో దేవుడు చేసిన అద్భుతాలు జ్ఞాపకం తెచ్చుకుంటాను అంటున్నాడు. అవును, ధ్యానించు, నీ కార్యమంతయు నేను ధ్యానించుకొందును, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. ఎందుకంటే విశ్వాసం రావాలిగా. అద్భుతాలు చదివినప్పుడు, అద్భుతాలు విన్నప్పుడు, అద్భుతాలు చూస్తున్నప్పుడు మన విశ్వాసం ఆటోమేటిక్గా పెరిగిపోద్ది. అది పెరగాల, అవి వినాలి, అవి చదవాలి, అవి ధ్యానించాలి. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొని ఉన్నావు. నీ బాహుబలం వలన యాకోబు యోసేపుల సంతతి వారకు నీ ప్రజలు నీవు విమోచించి ఉన్నావు. దేవునికి మహిమ కలుగును గాక. సే హల్లెలూయా. ఐగుప్తులో ఇశ్రాయేలులకు జరిగిన ప్రతి అద్భుతాన్ని ఈ కీర్తనకారుడు ధ్యానిస్తున్నాడు. అవును, దేవుడు చేసిన కార్యాలు మనం ధ్యానించాలి. ఎవరికో చేస్తే నాకేంటి కానీ నాకు చేయాలని మనం అనుకుంటాం.
మన టైం రావాలంటే అవి కూడా ధ్యానించాలి. నెక్స్ట్ ఈజ్ అవర్ టర్న్. మరి నెక్స్ట్ జరగబోయేది మనకే అద్భుతం. సే హల్లెలూయా. ఎవరు ఏది కావాలన్నా అది దేవుని యొద్ద నుంచే రావాలి. నథింగ్ ఈజ్ ఇంపాసిబుల్ టు గాడ్. ఈజ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఆయన మన రక్షకుడు, మన దేవుడై ఉన్నాడు. సే హల్లెలూయా. ఇంకా ఇజ్రాయెల్ గురించి దేవుడు కొన్ని ప్రవచనాలు చెప్పాడు. హోషేయ గ్రంథము 1వ అధ్యాయం 11వ వచనం. హోషేయ 1:11. యూదా వారును ఇశ్రాయేలు వారును ఏకముగా కూడుకొని తమ పైన నేను ఒకరినే ప్రధానుని నియమించుకొని తమ పైన ఒకరినే ప్రధానుని నియమించుకొని తామున్న దేశములో నుండి బయలుదేరుదురు. ఆ ఇజ్రాయేలు దినము మహాప్రభావము గల దినముగా నుండును. భవిష్యత్తు ఇశ్రాయేలు దేశ ప్రజలందరి మీద ఒక్కడే అధిపతి అంటే ఆయన దేవుడే. ఆయన ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన మాత్రమే వారి మీద అధికారిగా ఉండబోతున్నాడు. There is one nation, there is going to be one nation and one leader, one king, one God. ఒకే దేవుడు, ఒకే దేశంగా ఉండబోతున్నటువంటి ప్రవచనం అది. అలాగే 2:22 చూడండి. ప్రవచనము 2:22-23 వచనాలు. హోషేయ గ్రంథం. భూమి ధాన్య ద్రాక్షరస తైలముల మనవి ఆలకింపగా ఆ ఇశ్రాయేలు చేయు మనవి ఆలకించును. నేను దానిని భూమి యందు నా కొరకై విత్తుదును. జాలినందని దాని యందు నేను జాలి చేసుకొందును. నా జనము కాని వారితో మీరే నా జనమని నేను చెప్పగా వారు నీవే మా దేవుడు అని అందురు. ఇదే యెహోవా వాక్కు. జనము కాని వారితో నేనేం చెప్తాను? మీరే నా జనులని నేను చెప్పగా వారు నీవే మా దేవుడు అని అందరూ. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలులకు రోషం పుట్టిస్తున్నాడు. ఇశ్రాయేలీలు కనుక దేవుడిగా చూడకపోతే అన్ని జనులను పిలుస్తాను అంటున్నాడు. నువ్వు మా దేవుడు అని వాళ్ళు చెప్పగలుగుతారు. అప్పుడు అబ్రహాము దేవుని నమ్మాను, అది అతనికి నీతిగా ఎంచబడాను. దేవుని నమ్మడం కూడా అందులో మన రక్షణలో మెయిన్ పార్ట్ అదే. దేవుడు ప్రభువుని యేసుక్రీస్తును దేవుడుగా నమ్మడం ఈరోజు ముఖ్యమైన అంశం. అయినా సంఘాలు యేసుక్రీస్తును దేవుడుగా నమ్మడం లేదు. ఒకటి కంటే ఎక్కువ దేవుళ్ళను చూపిస్తున్నారు. విచ్ ఈజ్ ఇంపాసిబుల్, విచ్ ఈజ్ నాట్ మీనింగ్ఫుల్. భాష కూడా లేనటువంటిది అది. ఒక్క దేవుడిగా చూపించడమే మన పని. హల్లెలూయా. ఇశ్రాయేలుని దేవుడు ఒక్కడే అన్న వాగ్దానం లేదా ఆ స్టేట్మెంట్ చూడండి. దేవుడు ఒక్కడు తప్ప ఒకటి కంటే ఎక్కువ ఉండే అవకాశం లేదు. అన్ని జనులను కూడా నేను పిలవబోతున్నాను అన్నాడు. ఇశ్రాయేలీలు కనుక దేవుని మాట వినకపోతే అన్ని జనులను పిలుస్తాను. ఎందుకంటే దేవుడు అన్ని జనులకు ఒక కాలం నియమించాడు. యెహెజ్కేలు 37:27 ఒక మాట చూద్దాం. యెహెజ్కేలు 37:27, 37:27. నా మందిరము వారికి పైగా నుండును, నేను వారి దేవుడినై యుందును, వారు నా జనులై యుందురు. ఇంగ్లీష్లో చూడండి. మై tabernacle also shall be with them, yea, I will be their God and they shall be my people. I will be their God. నేను వారి దేవుడినై యుందును. My tabernacle also shall be with them. కానీ ఇక్కడ తెలుగులో ఎందుకు వారికి పైగా నుండునని రాశారు? పైగా కాదు, వారితో ఉంటుంది. నా మందిరం వారితో ఉంటుంది. మందిరం కట్టబడబోతుందని దాని అర్థం. ఆమేన్. నా ప్రజలై ఉంటారు, వారు నాకు ప్రజలైందురు, నేను వారికి దేవుడినై యుందును. ఇశ్రాయేలీయులకు యేసుక్రీస్తే దేవుడు. మనం ఈరోజు వినుచున్న వర్తమానం స్ట్రైట్ అవే మోషే ఎలీయాలకు దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇదే వర్తమానము ఇశ్రాయేలీయులు వింటారు. ఇదే వర్తమానం ద్వారా 144,000 మంది రక్షణ పొందుతారు. అప్పటి వరకు ఇశ్రాయేలీయులు గుడ్డివారుగా చేయబడ్డారు. అన్ని జనుల కళ్ళు తెరవబడ్డాయి. ఇశ్రాయేలు వెతుకున్నదేదో వారికి దొరకలేదు. కానీ నేను వెతకని వారికి దొరికి తిని అన్నాడు. మనం వెతకలేదు కానీ ఆయన మనకు దొరికాడు.
మనం ఆయనను వెతకలేదు, కానీ ఆయన మనకు దొరికాడు. కానీ ఇశ్రాయేలీయులు లేఖనాల్లో ఆయన గురించి వెతుకుతున్నారు. ఆ లేఖనాలు నా గురించి సాక్ష్యం ఇస్తున్నాయి అన్నాడు. అయినా వారు గుర్తుపట్టలేదు, ఎందుకంటే వాళ్ళు గుడ్డివాళ్ళుగా చేయబడ్డారు. మనం ఏ కష్టం లేకుండానే ఆయనను చూడగలిగే వారిగా మార్చబడ్డాం. సే హల్లెలూయా. మనం ఆయనను వెతకలేదు, కానీ ఎన్నిక లేని వారమై ఉన్నప్పటికీ దేవుడు మనల్ని వెతుక్కుంటూ మన దాకా వచ్చాడు. అవును, వాళ్ళు తృణీకరిస్తే ఇంకొకరు తెర మీదకి వస్తారు. హల్లెలూయా. అవును, తృణీకారం ఒక సైడ్ ఉంటే అంగీకారం మరొక చోట ఉంటుంది. డెఫినెట్లీ, తప్పకుండా అదే జరిగింది. ఇశ్రాయేలీయులు ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తును తృణీకరించారో అన్యజనులు లోపలికి రానే వచ్చేసారు. ప్రతివాడిని రమ్మని చెప్పాడు ఆయన. అప్పుడు ఎవ్రీబడి, గొప్ప విందు జరుగుతుంది, లోపలికి అందరూ పిలుచుకోనండి, పిలువబడిన వాడు పాత్రులు కారన్నాడు. ఈరోజు రక్షణ కార్యాలను అలాగే జరుగుతుంది. వారు నా ప్రజలైందురు, నేను వారికి దేవుడినై యుందును. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సాయంకాలపు వెలుగు ఈరోజు మనల్ని ఈ విధంగా నడిపించడం అద్భుతం. అంత్యకాల వర్తమానం ద్వారా మనం నేర్చుకోవాల్సిన సత్యం, అసలు బైబిల్ ఏ విధంగా ప్రారంభించబడిన దినం నుండి ముగించబడే దినం వరకు కూడా జరిగినటువంటి పొరపాట్లు కానీ, సరిచేయబడట కానీ, సంఘకాలాలు కానీ, ముద్రలు కానీ, ఇవన్నీ కూడా దేవుని యొక్క ప్రణాళిక చాలా తేటగా మనకు వివరిస్తున్నాయి. ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అంటే బ్రతుకుతాయి. ఇశ్రాయేలీయులు ఆ రోజు మళ్ళీ దేశం ఏర్పడ్డారు. ఆ రోజే కాదు, క్రీస్తుకు 70 సంవత్సరాలు కూడా వాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తును సిలువేసినప్పుడు జరిగింది ఏంటి? ప్రపంచంలో అన్ని మూలలకు చెదరగొట్టబడ్డారు. అయితే దాని గురించి అనేక ప్రవచనాలు ఉన్నాయి. అంజూరపు చెట్టు మళ్ళీ చిగురిస్తుంది అన్నాడు. ఎండిపోయినటువంటి అంజూరపు చెట్టు చిగురించబోతుంది. ఉదయకాలం వాళ్ళు యెరూషలేముకు వెళ్తున్నప్పుడు అంజూరపు చెట్టు ఎండిపోయింది. శపించాడు ప్రభువైన యేసుక్రీస్తు లాస్ట్ వీక్లో. కానీ అది మళ్ళీ చిగురిస్తుందని ప్రవచించాడు. మళ్ళీ నెక్స్ట్ డే వచ్చేటప్పటికి అది ఎండిపోయే ఉంది, చిగురించలేదు. కానీ శిష్యులు అనుకున్నారు ఇంకేంటి, మళ్ళీ ప్రభువు చెప్పాడు కదా, ఎందుకు జరగలేదని. అంజూరపు చెట్టు చిగురించడానికి కొన్ని సూచనలు ఉన్నాయి. ప్రపంచం అంతటికి సూచనలు ఉన్నాయి. ఇజ్రాయేల్ దేశం మళ్ళీ దేశంగా ఏర్పడట అనే సూచన. అంజూరపు చెట్టును, ఇతర చెట్లను చూడండి. అంజూరపు చెట్టును, ఇతర చెట్లు. లూకా సువార్త 21వ అధ్యాయంలో మనకు అవన్నీ అంజూరపు చెట్టుకు వచ్చిన సూచనలు ఉన్నాయి. అంజూరపు చెట్టు చిగురించినప్పుడు నా రాకడ తలుపు దగ్గరే ఉందనుకో అని మీరు గుర్తుపెట్టుకోండి అన్నాడు. తలుపు దగ్గరే, ద్వారము దగ్గరే అంజూరపు చెట్టు చిగురించుట. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో, లూకా సువార్త 21వ అధ్యాయంలో ఈ అంజూరపు చెట్టును గురించిన సూచనలు ఉన్నాయి. దేవుని రాకడకు సంబంధించిన ప్రతి సూచన అక్కడ ఉంది. అంజూరపు చెట్టు చిగురిస్తుంది అని దేవుడు చెప్పాడు. ఎండిపోయిన చెట్టు మళ్ళా ఎలా చిగురిస్తుందంటే అంత్యకాల ప్రవచనం అది. ఇప్పటికి 73 సంవత్సరాలు అయింది అది చిగురించి. ఒక మనిషి జీవితకాలం 70 లేదా 80 అంటే ఆ లాస్ట్ కృపా సమయంలో మనం ఉన్నాం. ర్యాప్చర్కి ఇది సమయం. ఏ రోజైనా ర్యాప్చర్ జరగచ్చు. ఎందుకంటే మందిరం కట్టబడితేనే ర్యాప్చర్ జరుగుతుంది అనేది కాదు. అన్ని జనుల కాలం ముగించబడితేనే మందిరం కట్టబడుతుంది. అన్ని జనుల కాలం ముగింపు జరగాలి. ఇశ్రాయేలు కళ్ళు మూయబడి ఉన్నాయి. వాళ్ళ కళ్ళు తెరవాలంటే వధు వెళ్ళిపోవాలి, అంటే ఇటు నుంచి సువార్త అటు మారాలి. దేవుడు తన సువార్తను, రక్షణ సువార్తను, ఈ సత్యక వాక్యాన్ని, అంత్యకాల వర్తమానాన్ని తిరిగి యూదుల వైపు మళ్ళించబోతున్నాడు. ఆ టైం దగ్గర పడింది, మనం చూస్తూనే ఉన్నాం. ద టైం విల్ కమ్. ఎండిపోయిన ఎముకలు బ్రతుకుతాయా అంటే బ్రతికాయి. ఎండిపోయిన అంజూరపు చెట్టు చిగురిస్తుందా అంటే చిగురించింది. ఎండిపోయిన చెయ్యి బాగుపడుతుందా అంటే బాగుపడింది. లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వచనం. ప్రభువైన యేసుక్రీస్తు ఆ రోజు స్వస్థతలు, అద్భుతాలు, సూచక్రియలు చేస్తున్నప్పుడు ప్రజల మధ్య జరుగుతున్న సూచక్రియల వలన ఆయన యందు విశ్వాసం ఉంచడం మొదలైంది. పీపుల్ వర్ బిలీవింగ్ జీసస్ క్రైస్ట్. లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధించుతున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా
నిలబడి లేకుండెను. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచెను. ఎండిపోయిన వెన్ను, వంగిపోయినటువంటి వెన్ను చక్కగా నిలబడింది దేవుని మాట చేత. ప్రభువైన యేసుక్రీస్తు స్వస్థపరిచాడు. ఆమె దేవుని మహిమపరిచింది. ఆమేన్. అద్భుతం. స్వస్థత అనేది ఒక అద్భుతం, దేవుని శక్తి. ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం మీద నమ్మకం ఉంచినందువల్ల విడుదలైనటువంటి శక్తి అది. ఎండిపోయిన ఎముకలు కూడా దేవుని మాటకు విన్నాకనే అవి బ్రతికాయి. యెహోవా సెలవిస్తున్నాడు, ఎండిపోయిన ఎముకలారా దేవుని మాట వినండి. ఆ రోజు ఎండిపోయిన ఎముకలు కావచ్చు, ఈరోజు మనము, మన కుటుంబాలు, మన సంఘాలు ఎండిపోయిన ఎముకల్లాగా ఉండొచ్చు. దేవుని మాట వింటే అవి తిరిగి బ్రతుకుతాయి, అన్ని బాగుపడిపోతాయి, అన్ని సరి చేయబడతాయి. లూకా సువార్త 13:12-13 వచనాలు. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచెను. ఇదిగో 18 ఏళ్ల నుండి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపతగదా అని అతనితో చెప్పిన. అక్కడ వాళ్ళు కొంతమంది ఉన్నారు, మీరు విశ్రాంతి దినం అట్టడి చేస్తావు, ఇట్టడి చేస్తావని. విశ్రాంతి దినమునకే ఆయన ప్రభు అయి ఉన్నాడు. విశ్రాంతి దినానికే యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. ఇక విశ్రాంతి దినం యేసుక్రీస్తుకి ఏ సంబంధము లేదు. ఆయన ఏమైనా చేయగలడు ఆ రోజు, ఎందుకంటే విశ్రాంతి దినమునకు యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. ఈజ్ ద లార్డ్ ఆఫ్ ద సాబత్. విశ్రాంతి దినమునకు ఆయన ప్రభు అయి ఉన్నాడు. విశ్రాంతి దినమున ఏ అద్భుతమైన చేయొచ్చు. శాస్త్ర పరిశీలన గుర్తుపట్టలేదు, అట్టంటే చేస్తామన్నారు. ధర్మశాస్త్రం ప్రకారం మాట్లాడారు, రూల్స్ వెతికారు. ఆ రూల్స్ ఆయన కాదు బాబు, మీకని చెప్పాడు ఆయన. రూల్స్ అని నాకు కాదు, నేను పెట్టిన రూల్స్ అవి మీకోసం. సే ఆమేన్, సే హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయంలో 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న ఒక రోగి ప్రభు యేసుక్రీస్తు అక్కడికి వెళ్ళి ఆ బెతెస్దా కోనేరు దగ్గర ఉన్నటువంటి వ్యక్తిని స్వస్థపరిచాడు. 38 ఏళ్ళ నుంచి ఎవరు ఆయన టచ్ చేయలేదు. అన్ని ఏళ్ళ తర్వాత కూడా స్వస్థత వస్తుందా? అంత నిరీక్షణ అవసరమా? అవసరం. ఆయనకు అది అవసరమైంది, అది దేవుని చిత్తమైంది, అది అలాగే జరగవలసి ఉన్నది. అలాగే జరిగింది, గాడ్స్ ప్లాన్. అలాగే ఆ వ్యక్తి వెంటనే స్వస్థత పొంది ప్రభువును వెంబడించాడు. పేతురున్నాడు. అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 3 నుంచి 10 వచనాల్లో ఒక కుంటివాణ్ణి లేపాడు శృంగారం అనే దేవాలయం దగ్గర. ఎప్పుడో పుట్టినప్పటి నుంచి కుంటివాడు, దాదాపు 40 సంవత్సరాల వయసు ఉన్నది. 40 ఇయర్స్కు ఆయనను స్వస్థపరిచారు. ప్రభువైన యేసుక్రీస్తు 38 సంవత్సరాల రోగిని స్వస్థపరిస్తే పేతురు ద్వారా అదే దేవుడు 40 సంవత్సరాల కుంటివాణ్ణి బాగు చేశాడు. ఎండిపోయిన కాళ్ళు బాగుపడ్డాయి, ఎండిపోయిన చేతులు బాగుపడ్డాయి. ఆమేన్, హల్లెలూయా. వాడు యాంకిల్లో బలం పొందెను అని ప్రైజింగ్ అండ్ పీపుల్ ఆల్సో ప్రైజ్ గాడ్. ప్రజలు కూడా దేవుని మహిమపరిచారు. అక్కడ ఒక అద్భుతం జరిగితే వెంటనే దేవునికి మహిమ వెళ్ళిపోవాలి. హల్లెలూయా. ఒకసారి ప్రవక్త అర్కన్సా అనే ఒక స్టేట్లో, అమెరికాలోని అర్కన్సా స్టేట్లో ఉన్నప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఒక కెనడా స్త్రీ మరి మీటింగ్స్ కానీ వచ్చింది. ప్రవక్తను కలుసుకోవాలి, ఆయన ద్వారా ప్రార్థన పొందుకోవాలి, స్వస్థత పొందాలి. ఎండిపోయిన తన చెయ్యిని బాగు చేసుకోవడానికి వచ్చింది. ఆయన రోడ్డు దాటుతున్నాడు. అక్కడ ఆ రోజు సంథింగ్, ఒక స్వరం వినబడింది ఆయనకు. స్టాప్ అనే స్వరం వినబడింది. వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. అయితే వెనక్కి తిరిగి చూసి అటువైపు వెళ్ళిపోతున్నాడు. వాళ్ళ భార్య అనేది, ఎక్కడికి పోతున్నావు అన్నది. మీరు హోటల్కి వెళ్ళండి, భోజనం చేయండి, నేను వస్తున్నాను, సంథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. స్వరం వినబడింది, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఆమేన్.
మీరు వేరే హోటల్కి వెళ్ళండి అన్నాడు. ఆయన అన్నాడు, హీస్ గాడ్ సంథింగ్ ఎల్స్ ఫర్ మీ టు డూ. దేవుడు ఏదో చేయాలని నన్ను ఇక్కడ నడిపిస్తున్నాడు. అయితే ఆ విధంగా ప్రవక్త నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆయన అన్నాడు, ఫాదర్ వుడ్ యూ హ్యావ్ మీ, వాట్ వుడ్ యూ హ్యావ్ మీ టు డూ? నేను ఏం చేయాలనుకుంటున్నావు ప్రభా, నువ్వు ఏం చేయబోతున్నావు? అయితే వెంటనే ఒక స్వరం వినబడింది, ఆ మూల దగ్గరికి వెళ్ళి నిలబడు అన్నాడు. గో టు ద కార్నర్ ప్లేస్. అక్కడికి వెళ్ళి ఒక 10 నిమిషాలు నిలబడ్డాడు. అంతలోనే ఒక స్త్రీ అటువైపు నుంచి వస్తుంది. ఆమె చూశాడు. ఆమె కెనడా వస్త్రాలు ధరించుకుంది. కెనడా అంటే కెనడాలో కొంచెం మంచి బట్టలు తొడుక్కుంటారు, నిండు బట్టలు తొడుక్కుంటారు ఆ కాలంలో, అమెరికా కంటే. అప్పుడు ఆమె ఈమె కెనడియన్ అని గుర్తుపట్టింది. ఆయన గుర్తుపట్టాడు. గుర్తుపట్టి అయితే ఆ మూల దగ్గరికి వెళ్ళమన్నప్పుడు ఆయన అక్కడ నిలబడ్డాడు. ఆమెను చూస్తున్నాడు. వెంటనే ఆ స్త్రీ అక్కడి నుంచి వస్తుంది. ప్రభు యొక్క ఆత్మ ఆమెకి ఏం చెప్పిందంటే, నువ్వు ఇటువైపు వెళ్ళు అని. ఆయన ఉన్న చోట దారిలోనే అలా వెళ్ళిపోతుంది. ఒక 15 అడుగులు దూరం వెళ్ళిపోయింది. ప్రవక్తను ఆమె దగ్గరికి నడిపించాడు. ఒక వాయిస్ వినబడింది, గో నియర్ టు హర్, ఆమె దగ్గరికి వెళ్ళు అనే స్వరం విన్నప్పుడు ఆమె 15 అడుగులు దాటి వెళ్ళిపోయింది. వెంటనే ఆమె ఎందుకో వెనక్కి తిరిగి చూసింది. ప్రవక్త కనపడ్డాడు. ఎప్పటి నుంచో కష్టపడి ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని కొన్ని సంవత్సరాల నుంచి ఆయన కలుసుకోవాలి, ప్రార్థన చేస్తే ఆయన బాగుపడతాను, నా ఎండిపోయింది చెయ్యి బాగవుతుంది అని ఆమె ప్రయాణం చేసి మరి ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టుకొని ఎంతో కష్టపడుతున్న పరిస్థితులన్నీ ఆయనకు ఎక్స్ప్లెయిన్ చేసింది. తర్వాత I have got a withered hand. I have 5 cents now. I am going back to my home. నా దగ్గర కేవలం 5 పైసలు మాత్రమే ఉన్నాయి. అన్నీ అయిపోయినవి. తెచ్చుకున్న డబ్బులన్నీ అయిపోయినాయి. రాత్రి హోటల్లో లాబీలో పడుకున్నాను. నిన్ను కలుసుకోవాలంటే నాకు వీలు పడలేదు. కానీ దేవుడు నన్ను టర్న్ దిస్ వే, దేవుడు ఆమెతో చెప్పాడట, ఇటువైపు చూడు అని అన్నాడు. ఒక స్వరం వినబడింది. ఆమెను చూసే వరకు ప్రవక్త కనబడ్డాడు. అటువైపు చూడు ఆమె వస్తుందని ఆయనకు చెప్పాడు, ఇటువైపు చూడు ఆయన వస్తున్నాడని ఈమెకు చెప్పాడు. బోత్ ద సైడ్స్. దేవుడు 2 దిక్కుల సారిపోతే విధవరాలతో చెప్పాడు. మరి ప్రవక్త అయిన ఏలియాతో కూడా చెప్పాడు. 2 వైపులా పనిచేస్తున్న దేవుడు మన ప్రవక్తను కూడా అలాగే వాడుకున్నాడు. వాళ్ళు మాట్లాడిన తర్వాత ఒక మాట అన్నాడు. ఆ ప్రాబ్లం అంతా చెప్పింది, నా చెయ్యి ఎండిపోయింది, పూర్తిగా చెయ్యి లేవదు, పనికిరాదు, ఏందో పనికిరాదు, ఎండిపోయింది చెయ్యి. స్ట్రెచ్ యువర్ హ్యాండ్ అన్నాడు. నీ చెయ్యి చాపు అన్నాడు. అంతే, ఆమె చెయ్యి చాపింది. ఏ చెయ్యి? ఎండిపోయింది చెయ్యి చాపింది. ఎండిపోయిన చెయ్యి చాపడం ఆమె చేత కాలేదు. నేళ్ళు దేవుడు ఆమె చెయ్యిని బాగు చేశాడు. ఎండిపోయిన చెయ్యిని వెంటనే బాగు చేసింది దేవుడే. ఆయన అన్నాడు, స్ట్రెచ్ యువర్ హ్యాండ్ సిస్టర్. ద హ్యాండ్ వాజ్ హీల్డ్. చెయ్యి వెంటనే స్వస్థత పొందింది. ఆయన ఇంకో మాట అన్నాడు, ద లార్డ్ ఈజ్ వర్కింగ్. ప్రభు పనిచేస్తున్నాడు, ప్రభు స్వస్థపరుస్తున్నాడు. ఇట్ ఈస్ ద పవర్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఇంకొక రోజు ఇంకొక సంఘటన జరిగింది. అదే అర్కన్సాస్లో ఉన్నప్పుడు ఒక బ్రదరు, ఆయన ఇండియానా స్టేట్ నుంచి వచ్చాడు. రెండు సంవత్సరాల నుంచి ఆయనకు హెల్త్ బాగలేదు. ఎక్కడ పోయినా స్వస్థత కాలేదు. అంటే బ్రెనన్ గారి స్టేట్ ఇండియానా, జెఫర్సన్ విల్. అక్కడి నుంచి అక్కడ కెంటకీ నుంచి వచ్చాడు. అర్కన్సాస్ స్టేట్కి వచ్చాడు. ఎలా రాగలిగాడనంటే, ఆయన కలబడిందట. ఆయన కలలో ఒక దేవదూత పరలోకం నుండి దిగి వచ్చాడట. జెఫర్సన్కి వెళ్ళి బ్రెనహం అనే పేరున్న వ్యక్తిని కనుక్కొని, ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళిపో, నీ వ్యాధి బాగుపడుతుంది, నువ్వు స్వస్థత పొందుతావని చెప్పాడు.
పరలోకం నుండి ఒక దేవదూత దిగి రావడం. దేవదూత పరలోకం నుండి దిగి వచ్చి, an angel coming down out of heaven and said to come to this city Jeffersonville in dream. ఎంక్వైరీ చేయండి, బ్రెన్హం అనే పేరున్న వ్యక్తిని ఎంక్వైరీ చేసి కనుక్కొని నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళు. ఆ మాట చాలా అద్భుతం. పరలోకం నుండి దేవదూత దిగి రావడం, ఆ దేవదూత బ్రెన్హం పేరు చెప్పడం, ఆయన ఎక్కడున్నాడో ఎంక్వైరీ చేసి అక్కడికి వెళ్ళమన్నాడు. ఆయన ఎక్కడో వేరే స్టేట్లో ఉన్నాడు, ఆ స్టేట్కి వెళ్ళాడు. అప్పుడే బ్రెన్హం గారు ఏదో షాప్లో చిన్నపిల్ల కోసం చిన్న బాటిల్ క్యాప్ కొనడానికి అక్కడ బస్ దిగి ఆ షాప్లో కొని ఆ నిలబడ్డాడు. అంతే. ఈయన అక్కడికి వచ్చేసి ఇలా భుజం తట్టాడు. మీకు బ్రెన్హాం అనే వ్యక్తి తెలుసా అని అడిగాడు. ఆయన షాక్ అయిపోయాడు. నేను ఎక్కడి నుంచి వస్తున్నాను అనుకుంటున్నారు? నేను జెఫర్సన్విల్ నుంచి వస్తున్నాను, ఇండియానా స్టేట్ నుంచి వస్తున్నాను. నాకు సమస్య ఉంది, కలబడింది. కలలో ఆ డ్రీమ్లో దేవదూత నీ పేరు చెప్పి ఎంక్వైరీ చేస్తే ఆ రాష్ట్రంలో, ఆ పట్టణంలో, ఆ స్టేట్లో ఉన్నటువంటి ఆ పట్టణంలో ఉన్న అందరిని అడిగితే సంబడి టోల్డ్ మీరు ఇక్కడ ఉన్నారని చెప్పారు. అందుకే ఈ రాష్ట్రానికి ఇప్పుడు వచ్చాను. నేను నిన్ను కలుసుకోవడానికి దేవుడు నాకు ఎంత కృప చూపాడో అన్నప్పుడు వాళ్ళిద్దరు పక్కకి వెళ్ళి అక్కడే ఆయన రోడ్డు మీద మోకరించాడు. ప్రార్థన చేయగానే ఆయన శరీరంలో ఉన్న వ్యాధి 2 సంవత్సరాల నుంచి ఎక్కడ హీల్ కాని వ్యాధి స్వస్థత పొందాడు. పూర్తిగా స్వస్థత కలిగింది. అది గొప్ప అద్భుతం. దేవుడు అలా చేస్తున్నాడు. ఎండిపోయిన ఎముకలను, ఎండిపోయిన హృదయాలను ఆయన బాగు చేస్తున్నాడు. ఆమేన్. అయితే ఆయన అన్నాడు, నేను కొన్ని కానుకలు తీసుకొచ్చాను, కానుక తెచ్చి ఇవ్వడానికి నీ కొరకు ఇంత దూరం వచ్చాను అన్నాడు. కానుక ఇవ్వడానికి I had to give some alms. కానుకలు తీసుకొని ఆయన అంత దూరం వచ్చి ప్రార్థన చేయించుకొని స్వస్థత పొంది, and God moved down from heavens and healed him. ప్రవక్త అన్నాడు, దేవుడు పరలోకం నుండి దిగి వచ్చి నిన్ను స్వస్థపరిచాడు అని చెప్పాడు. God's power is great. Hallelujah. ఇంకొక సంఘటన, ఒకసారి దారిలో రోడ్డు మీద వెళ్తున్నాడు ఈయన. గతంలో మీకు ఒకసారి చెప్పాను. ఒక గుడ్డే అయిన వాళ్ళ అమ్మ 10 సంవత్సరాలు అయిందంటే చనిపోయి 10 years తర్వాత కళలో వచ్చి హనీ చైల్డ్, వాళ్ళ అమ్మ మాటలు లాంటి మాటలు ఎప్పుడు కళలో రాలేదంటే ఫస్ట్ టైం. ఆయన అంటాడు, మా అమ్మ ఎప్పుడు ప్రార్థనలు చేసేది, ఎప్పుడు చూసినా ప్రార్థన చేసేది ఆమె ఈరోజు ఉదయకాలం కళలో వచ్చి దాదాపు 250 కిలోమీటర్ల దూరాన బ్రెన్హాం గారికి ఆ గుడ్డ ఆయన తన భార్య భర్తలతో మరి వాళ్ళ అమ్మ చెప్పిన కళలో వచ్చి చెప్పింది. ఆయనతో చెప్పిన మాట ఏంటంటే, హనీ చైల్డ్, బ్రదర్ బ్రెన్హాం దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయించుకో, నువ్వు స్వస్థత పొందుతావు, నీ కళ్ళు వస్తాయి. ఆ మాట చెప్పినప్పుడు మా అమ్మ చెప్పింది ఇలా అలా చెప్పింది. అలా బ్లాక్స్ అనమాట, వాళ్ళు నల్ల జాతి వారు. ప్రవక్తను కలుసుకోవడానికి వచ్చాడు. ప్రవక్త ఉన్న స్టేట్లో దాదాపు 250 కిలోమీటర్లు ప్రయాణం చేసి వచ్చి దారిలో రోడ్డు మీద ఉన్నాడు. సడన్గా ప్రవక్త ఆ దారిలో వెళ్తుండగానే ఆత్మ ఆయనను వెంటనే బలవంతాన ఆ బ్లాక్ పర్సన్ దగ్గర తీసుకెళ్ళేది. అక్కడున్న పోలీసు వాళ్ళు అన్నారు, హే బ్రదర్ బ్రెన్హాం, ఇది అర్కన్సా స్టేట్, నువ్వు ఏమనుకుంటున్నావు? బ్లాక్స్ వైట్స్ ముట్టుకోవడానికి వీల్లేదు, గవర్నమెంట్ నిన్ను అరెస్ట్ చేస్తుంది అన్నాడు. అవన్నీ నాకు తెలియదు, దేవుని ఆత్మ నన్ను అక్కడికి పొమ్మన్నట్టే పోతున్నా, ఏం జరిగినా నాకు అనవసరం అన్నాడు ఆయన. ఆమేన్. వెళ్ళాడు, ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళగానే మరి వాళ్ళ భార్య చెప్పింది, బ్రదర్ బ్రెన్హాం వస్తున్నట్టుంది అని. వెంటనే ఆయన పట్టుకొని చూశాడు, ముఖం తడిమి నువ్వేనా కాదా అని. నువ్వు బ్రదర్ బ్రెన్హామేనా అని అడిగాడు. అసలు ముట్టుకోవడానికే వీలేదు అక్కడ. మన దేశంలో కులమత భేదాలు ఎలాగున్నాయో అమెరికాలో రేసిజం ఉంది. నల్ల జాతీయులు తెల్ల జాతీయులకు చాలా భేదం ఉంటుంది. గవర్నమెంట్ వాళ్ళను గుర్తించడానికి చాలా కాలం పట్టింది.
అప్పుడు తనకు కలిగినటువంటి కళ దర్శనంలో తల్లి మాట్లాడి ఇక్కడికి బ్రెన్హామ్ దగ్గరికి వెళ్ళు ప్రార్థన చేయించుకోమని చెప్పిన విషయాన్ని నేను గుర్తు చేసుకొని నేను వెతుకుతూ ఇందాక వచ్చాను. ఎప్పుడైతే బ్రెన్హామ్ అక్కడికి దగ్గరికి వస్తున్నాడో మర్సీ 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 అని కేకలు వేశాడు. గుడ్డి భర్తలోమై ఏ విధంగా అయితే కేకలు వేశాడో ప్రభువైన యేసుక్రీస్తు కాలంలో ఎగ్జాక్ట్లీ అదే అనుభవం ఈయనకు జరిగింది. చాలా సంఘటనలు అంతే. ప్రభువైన యేసుక్రీస్తు జీవితంలో ఏ ఏ సంఘటనలు జరిగాయో అవన్నీ బ్రెన్హామ్ జీవితంలో జరిగాయి. అందుకే ప్రజలు కొంతవరకు డౌట్ పడి మోసపోయారు. ఏంటంటే ఈయన దేవుడే, యేసు ప్రభు మళ్ళీ వచ్చాడని అనుకోవడానికి కూడా ఇలాంటి కారణాలు. దావీదు కుమారుడా నన్ను కరుణించుమని ఆ రోజు గుడ్డివాళ్ళు ప్రభువైన యేసుక్రీస్తును ఆయన వెళ్తున్నప్పుడు కేకలు వేశారు యెరికో పట్టణంలో. ఇక్కడ కూడా ఈ పట్టణంలో అలా మోసి 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 కనికరించు కనికరించు అని కేకలు వేశాడు. ఆయన దగ్గరికి వచ్చాడు. ప్రవక్త ఆయన స్థితి చూసి ఏడ్చాడు. ఆయనకు ప్రార్థన చేయగానే ఆయన కళ్ళు వచ్చాయి. ఆయన కళ్ళు పోయి 8 సంవత్సరాలు అయిందట, 8 years. వాళ్ళమ్మ చనిపోయి దాదాపు 10 సంవత్సరాలు అయింది. ఆయనకు వాళ్ళమ్మ దర్శనంలో వచ్చింది 8 గంటలు కాడ, ఉదయం 8 గంటలు. 8 సంవత్సరాలు ఈయన కళ్ళు పోయి సరిగ్గా 8 o'clock దర్శనం. చూసారా, అన్నీ అలా కోయిన్సైడ్ అయ్యి వారు చక్కగా స్వస్థత పొందండి. అంటే ఎండిపోయిన ఎముకలు బ్రతుకుతాయా? దేవుడు సజీవుడేనా? యేసుక్రీస్తు ఈ రోజుకు బాగు చేయగలడా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏదీ లేదట. ఒకసారి ఒకచోట ప్రసంగం చేస్తున్నాడు ప్రవక్త. ఆయన పాపం గురించి మాట్లాడుతున్నాడు. సిగరెట్ తాగడం పాపం కాదు, ఇది పాపం కాదు, లేదా అది పాపం కాదు, చెడ్డ పాపాలు ఏవి కూడా పాపాలు కావన్నాడు. సడన్గా ఒక వ్యక్తి లేచి నిలబడి బ్రదర్ బ్రహ్మ్ ఐ ఆబ్జెక్ట్ యువర్ స్పీచ్ అన్నాడు. ఏం బోధిస్తున్నావయ్యా? పాపం కాదంటావు, ఇంతకంటే పాపాలు ఏముంటాయి అన్నాడు. వెంటనే ప్రవక్తకు తెలుసా ఆయన ఏం మాట్లాడాడు. ఆయన అన్నాడు తెలుసా, పాపం అంటే ఇవన్నీ పాపం యొక్క లక్షణాలు. పాపం అంటే అవిశ్వాసము అన్నాడు. వాట్ ఈస్ సిన్? అన్బిలీఫ్ ఈస్ ద సిన్. పాపం అంటే ఏంటంటే అవిశ్వాసం, నమ్మకపోవడమే పాపం. దేవుని వాక్యం నమ్మకపోవడమే పాపం. వర్తమానం నమ్మకపోవడమే పాపం. అది పాపం అంటే. పాపం యొక్క గుణ లక్షణాలన్నీ యాట్రిబ్యూట్స్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ సిన్ ఆర్ ఆల్ దిస్ యాక్టివిటీస్. దేవుని వాక్యానికి విరుద్ధమైన క్రియలన్నీ కూడా. నీవు అవిశ్వాసం వల్లనే ఇవన్నీ చేస్తున్నావు అన్నాడు. నీలో విశ్వాసం లేదు కాబట్టి నువ్వు ఇవి చేస్తున్నావు, కానీ అసలు విశ్వాసం అంటే ఇవేవి చేయవు నువ్వు అన్నాడు. అంతే, దాని పేరు అవిశ్వాసం, అదే పాపం అన్నాడు. కాబట్టి దేవుడు ఈ రోజుకు మన మధ్యలో ఉన్నాడు. ఆయన సజీవుడై ఉన్నాడు. గుడ్డి వారిని బాగు చేయగలడు. ఎండిపోయిన ఎముకలను బ్రతికించగలడు. ఎండిపోయిన కాళ్ళను, ఎండిపోయిన చేతులను, ఎండిపోయిన నడుమును, ఎండిపోయిన కళ్ళను, వాట్ నాట్, ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్ టు జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ఈ రోజుకు సజీవుడే. ప్రవక్త ద్వారానే కాదు, మన మధ్యలో ఎన్నో గొప్ప కార్యాలు చేసిన దేవుడు. రోజు అద్భుతాలే. ప్రతి అద్భుతము యేసుక్రీస్తు చేతుల నుంచి వచ్చిందే. హల్లెలూయా. నిజంగా మనం ఎంతో ధన్యులము. దేవుడు ఇశ్రాయేలులకు ఇచ్చిన ప్రవచనాలు నెరవేరుస్తున్నాడు. అన్ని జనులకు కూడా ఇవ్వబడిన ప్రవచనాలు నెరవేరుతున్నాయి. వధువు తన వర్తమానం చేత సిద్ధపడుతుంది. ఈ 4వ దశలో ఉన్నటువంటి వర్తమానికుడు మనకు జీవాన్ని తీసుకొస్తున్నాడు. ఈ వర్తమానమే, సత్యవాక్యమే మనకు జీవాన్ని ఇస్తుంది. జీవాత్మ మన లోపలికి రావాలంటే ఈ వాక్యం లోపలికి రావాలి. దిస్ ఇస్ ద మెసేజ్ ఆఫ్ ద అవర్ ఇన్ విచ్ వి బిలీవ్. ఈ గడియ వర్తమానం మనకు జీవాత్మనిస్తుంది. నరములున్న లాభం లేదు, మాంసమున్న లాభం లేదు, చర్మమున్న ఎముకలున్న లాభం లేదు, అలా పడి ఉంది. జీవాత్మ ఎప్పుడైతే వచ్చిందో, వాక్యం లోపలికి ఎప్పుడైతే వస్తుందో, అది కూడా దేవుడు నిర్ణయించిన వాక్యం. ఈ కాలపు వర్తమానం, ప్రతి సంఘకాలంలో ఉన్న వర్తమానం,
ఈ సంఘకాలానికి ప్రత్యేకత ఉంది. సే ఆమేన్, సే హల్లెలూయా. కాబట్టి ఎండిపోయిన ఎముకలు బ్రతకగలవా? ఎండిపోయిన పరిస్థితులు బాగు చేయబడగలవా? అన్నీ బాగవుతాయి నమ్మితే. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఓన్లీ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. కేవలం నమ్ముము, దేవునికి సమస్తము సాధ్యమే. తలలు వంచుదాం. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఎల్లప్పుడు మనతో మాట్లాడే దేవుడై ఉన్నాడు. ఎండిపోయిన ఎముకలను ఓ గొప్ప సైన్యముగా మార్చిన దేవుడు ఆయన. ఎండిపోయిన పరిస్థితులను అద్భుతముగా మార్చిన దేవుడు. మారా వంటి అనుభవాలను మధురమైన అనుభవాలుగా మార్చిన వాడు. యేసుక్రీస్తు అంటే సర్వశక్తిమంతుడు. యేసుక్రీస్తు అంటే ఎండిపోయిన ఎముకలను బ్రతికించేవాడు, అన్నింటినీ బాగు చేయవాడు. ఆయన మన ప్రభు అయి ఉన్నాడు, మన రక్షకుడు అయి ఉన్నాడు, మన దేవుడై ఉన్నాడు. మనకు ఆయన పెళ్లి కుమారుడై వస్తున్నాడు. ప్రార్థన, తలలు వంచుదాం. పరిశుద్ధుడైన పరలోకపు తండ్రి, మీకు వందనాలు. దయగల ప్రభువా, ఎండిపోయిన జీవితాలను సజీవంగా మార్చగలిగే దేవుడు. పడిపోయిన వారిని లేవనెత్తువాడు, కృంగిపోయిన వారిని ఉద్ధరించేవాడు, బలహీనుడు బలపరచువాడు, చెడిపోయిన వాటిని సమకూర్చువాడు, చెడిపోయిన వాటిని బాగు చేయవాడు. ఏమైనా చేయగలుగుటకు నీవు సమర్థుడవు. ప్రభువా, నీ శక్తి మాకు సమృద్ధిగా దయచేయను. ఆయన హెజ్కేలు మీదకి వచ్చినటువంటి ఆత్మాభిషేకం, మా ప్రవక్త విలియం బ్రెనహం గారి మీదకి వచ్చిన ఆత్మాభిషేకం ఈరోజు మా మీద సమృద్ధిగా కుమ్మరించబడును గాక. మా సంఘం మీద కుమ్మరించబడును గాక. మా విశ్వాసుల మీద కుమ్మరించబడును గాక. వారిలో గొప్ప విశ్వాసం పుట్టును గాక. గొప్ప గడగడ ధ్వని పుట్టును గాక. ఆ ధ్వని వారిని కదిలించును గాక. ఆ ధ్వని వలన వారు బ్రతుకుదురు గాక. వారి పరిస్థితులన్నీ బాగు చేయబడును గాక, సరి చేయబడును గాక, సరి చేయబడును గాక, ఆశీర్వదించబడును గాక, అభిషేకించబడును గాక, సజీవముగా నిలుచును గాక. ప్రతి కార్యము వాటి కాలములో జరుగును గాక. నీ చిత్తమైతే ఈ రోజే అన్ని కార్యాలు జరుగును గాక. ప్రభువా, నీ ఆత్మ మా మంచిలో ఉన్నది నాయన. మేము ఎల్లప్పుడూ నీ వాక్యం నమ్ముతున్నావు, నీవు బయలుపరిచిన బయలుపాటు నమ్ముతున్నావు, నీ మాట మీద బ్రతుకుతున్నావు. నీ మాట మమ్మల్ని బ్రతికించుచున్నది. ఎండిపోయిన ఎముకలు బ్రతికినట్టుగా ఎండిపోయిన మా జీవితాలు కూడా మేము బ్రతికించుకుంటున్నాం. నీ మాట వలన మేము బ్రతుకుతున్నాం ప్రభువా. అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. అయ్యా, మీరు మమ్మల్ని బ్రతికిస్తున్నందుకు నీకు వందనాలు, స్వస్థపరిచినందుకు వందనాలు, మందిరానికి నడిపిస్తున్నందుకు వందనాలు, వాక్యం వినిపిస్తున్నందుకు వందనాలు, నీ ఎడల ప్రేమ పుట్టిస్తున్నందుకు వందనాలు, నీ రాజ్యం ఎడల ఆశ పుట్టిస్తున్నందుకు వందనాలు, పునాదులు గల పట్టణం కొరకు మాలో ఆశ పుట్టించినందుకు మీకు ఎంతో వందనాలు. అలాగే మా ప్రియులందరికీ అలాగున ఇంకను అత్యధికముగా ఆశ పుట్టించమని, మాలో గొప్ప నిరీక్షణ కలగజేయమని, ఎత్తబడే విశ్వాసం మాలో కలగజేయమని, నన్ను మమ్మల్ని మీకు అప్పగించుకోవచ్చు. నజరేయుడైన యేసుక్రీస్తును నీ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు యేసుక్రీస్తు కృప, ఆయన సన్నిధి, సమాధానం, సత్యమందు ప్రతిష్ఠింపబడిన మనకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతము తోడయుండును గాక. ఆమేన్.